జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త జర్నలిస్టుల చలో హైదరాబాద్ కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఎన్పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. ఒక్క మాట కూడా చెప్పకుండా నిధులు కేటాయించకుండా దారుణమైన అన్యాయం చేసిందని అన్నారు. కార్యక్రమంలో జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ్ పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు విస్మరించే ప్రభుత్వాలకు పుట్టగతులు ఉండవని అన్నారు. అయితే ఫెడరేషన్ రాష్ట్ర కో కన్వీనర్లు బండి విజయ్ కుమార్, వల్లాల జగన్, తన్నీరు శ్రీనివాస్, కుడితాడు బాపురావు, నేషనల్ కౌన్సిల్ సభ్యులు జగదీశ్వర్, కృష్ణమాచారి, ఎర్రమెల్లి రామారావు, రాష్ట్ర నాయకులు కె పాండురంగారావు, పోట్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ రఫీ, పద్మనాభరావు, ఉమామహేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా కో కన్వీనర్ వీరావి, కో కన్వీనర్లు ఆర్ శ్రీనివాస్ గౌడ్, సంతోష్, బ్రహ్మం, మహిళా నాయకులు సాజిదా, మంజులారెడ్డి, శివపార్వతి, సుస్మిత, తీగవరపు శాంతి, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసిన ముఖ్య నాయకులకు, సభ్యులకు అందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు రోడ్ల మీదకించి ఆందోళనకు ఉసుకొల్పింది. ఇప్పటికి 2 సంవత్సరాలుగా మనం సమస్యల మీద అనేక పోరాటాలు చేశాం. కానీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది, జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతున్నదన్న విషయం స్పష్టమైంది. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జర్నలిస్టుల ఊసే లేదు, జర్నలిస్టుల ప్రస్తావన లేదు, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన 100 కోట్ల హామీలు అమలు చేయలేదు. అదేవిధంగా చిన్న మధ్యతరహా పత్రికలకు గత 2 సంవత్సరాలుగా ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లకు సంబంధించిన అనేక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు ఇవ్వలేదు. కాబట్టి చాలా మంది పత్రికల నిర్వాహకులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభంలో పడి పత్రికలను మూసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో జర్నలిస్టులకు రక్షణ లేదు, జర్నలిస్టులకు సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తం నుంచి కదిలి వచ్చాం. అసలు చలో హైదరాబాద్ కాదు, చలో అసెంబ్లీ ముట్టడి చేయాలనుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఇంకొకసారి కూడా అవకాశం ఇస్తున్నాం. ఈసారి కూడా ప్రభుత్వం స్పందించకపోతే నెక్స్ట్ అవసరమైతే చలో సచివాలయం నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులతో ప్రభుత్వము పార్టీలు అనేక ఉపయోగాలు ఉంటాయి. జర్నలిస్టులు వాడుకొని ఇవాళ రోడ్డు మీద పడేసి జర్నలిస్టు సంక్షేమాన్ని విస్మరించింది. గత ప్రభుత్వం కంటే అధ్వానంగా మారింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది మనం అందుకేనా ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇళ్ల స్థలాలు లేవు, అక్రిడేషన్లు ఇప్పటిదాకా కొత్త అక్రిడేషన్లు ఇవ్వలేదు. కాబట్టి మిత్రులారా, మన జర్నలిస్టుల పరిస్థితి అత్యంత ఘోషణంగా తయారైంది. ఇలా చాలా మంది కుటుంబాలు ఈ స్థితిలో ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి మనందరం కూడా యూనిటీగా రాబోయే రోజుల్లో మరింత ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మన డిమాండ్లను సాధించుకుందామని చెప్పేసి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇవాళ జర్నలిస్టుల పరిస్థితి మరి కూలి వాళ్ళ కంటే అధ్వానంగా తయారైంది. ఒకవైపు ప్రభుత్వం అవమానపరుస్తుంది, ఒకవైపు సంక్షేమం లేదు, మేనేజ్మెంట్ లో జీతాలు సరిగా ఇవ్వట్లేదు. కాబట్టి ఎట్లా బతకాలి? సొంత పత్రికలు పెట్టుకొని నడుపుకుంటున్నారు. ఆ పత్రికలను కూడా మీరు ఆదుకోకపోతే ఇలా జర్నలిస్టుల పరిస్థితి ఏంటిది? జర్నలిస్టు అవసరం లేదా ప్రభుత్వాలకు? ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వెళ్ళొద్దా? అదే మేము అడుగుతున్నాం. కాబట్టి ఇలా జర్నలిస్టులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో జర్నలిస్టులతో ప్రభుత్వాలు పెట్టుకుంటే మాత్రం ప్రభుత్వాలు కూలిపోకపోతే తప్పదని హెచ్చరిస్తున్నాం. కాబట్టి మిత్రులారా, మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.